ఇటీవల జైలు నుంచి విడుదలైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన విషయాలు వెల్లడించారు. కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. శంకర్పల్లిలో డాన్స్ అసోసియేషన్ కోసం 9 ఎకరాల భూమి కొనుగోలు చేశారని, ఇందులో చాలా మంది కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారని, ఆ స్కామ్ మొత్తం బయటకు తీస్తున్నందుకే తనపై ఆరోపణలొచ్చాయని జానీ మాస్టర్ అంటున్నారు. డాన్సర్స్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపించారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని జానీ మాస్టర్ తెలిపారు. జానీ మాస్టర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. కొరియోగ్రాఫర్ అధ్యక్షులుగా జానీ మాస్టర్ ఉన్నా సరే గుట్టు చప్పుడు కాకుండా ఈ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటున్నారు జానీ మాస్టర్. అసోసియేషన్ నుంచి తనను తొలగించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జానీ. ఈ కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ 36 రోజుల పాటు చెంచులగూడ జైల్లో ఉన్నారు. కొన్ని రోజుల కిందటే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.